హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి బ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు 10 మినిట్స్లో తయారు చేసుకునే ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, అంతేకాకుండా చాలా కొత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ఆలు తీసుకుంటున్నాను. దీన్నంతా పీల్ చేసుకోవాలి. ఇది బాయిల్ చేయలేదు. ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత దీనిని తురుముకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి తురుముకోవాలి. మరీ సన్నగా కాకుండా కాస్త పొడుగా వచ్చేలాగా తురుముకోవాలి. చూడండి, ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. ఇది వాటర్లో ఈ పిండి పదార్థం అంతా పోయేలాగా కడుక్కొని ఇలా పిండి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. అది కూడా సపరేట్ చిన్ని బౌల్స్లో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన కొత్తిమీర తురుమును, సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్ల మైదా పిండిని వేసి 1/2 స్పూను పసుపుని కూడా వేసుకుంటున్నాను. ముందుగా తురిమి పెట్టుకున్న ఆలును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ని గరిటెతో ఇలా వేసుకోవాలి. వేసుకొని మధ్యలో ఇలా హోల్ లాగా పెట్టుకోవాలి. మంటని సిమ్లో మాత్రమే ఉంచాలి. ఇలా 2 వేసుకుంటున్నాను నేను. ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ దాంట్లో కిందికి వెళ్ళేలాగా ఇలా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచిన తర్వాత వీటిని మరొక వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మరొక వైపు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఎల్లోల్ని ఆ మధ్యలో హోల్ చేసినాము అందులో వేసుకోవాలి. అలాగే పైన కాస్త ఉప్పు జల్లుకుంటున్నాను. అలాగే మిరియాల పొడి కూడా కాస్త చల్లుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా కొత్తగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల వరకు కుక్ అయి ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఎల్లో కుక్ అయి ఉంటుందో లేదో అని. మొత్తం కుక్ అయి ఉంటుంది. సిమ్లో మూత పెట్టి చేసినాం కాబట్టి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.